జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. వీళ్ళు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అది ఇదని మాట్లాడటంపై మీరేమో. ఎక్కడ అప్పుల పాలు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసినటువంటి 10 లక్షల కోట్ల పైన నీ అప్పులకి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కూడా కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అప్పులు కాదు, పరిశ్రమలు బ్రహ్మాండంగా తండాలుగాను నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీద పరిశ్రమలు కానీ ఇండస్ట్రీలే కానీ కేంద్ర గవర్నమెంట్ ఈ రోజున కానివ్వండి, అదే కానివ్వండి, మరి విశాఖ ఉక్కు కానీ 12,000 కోట్లు మరి ఈ రోజున ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తర్వాత రైల్వే జోన్ అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎక్కడైనా అప్పు చేశారా? లేదు. అప్పులు లేకుండా కూడాను బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి అనుభవంతో నమ్మకంతో ఈ రోజున ప్రపంచంలో ఉండేటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలే కానివ్వండి, వాళ్ళే కానివ్వండి, బ్రహ్మాండంగా పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడాను రాష్ట్రానికి అప్పులు పెట్టి పాలన చేసే విధానం ఆయనకి తెలీదు.